వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ చూడండి. వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇది 3 days వ్లాగ్ అయితే పెట్టానండి. ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ది అండ్ బయటికి వెళ్ళామన్నమాట డిమార్ట్ షాపింగ్కి. అండ్ ఆ తర్వాత ఈవినింగ్కి నేనైతే కాకరకాయ చేశాను. ఈ 3 అయితే నేనైతే ఈ వీడియోలో యాడ్ చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సోరకాయ గారెలు చేశాను అనమాట. ఒక మీడియం సైజు సోరకాయని అయితే తీసుకున్నాను. అండ్ ఈశాన్ అయితే క్యారెట్ పీల్ చేయడానికి నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు, నా లిటిల్ హెల్పర్ అనమాట. ఇంకా సోరకాయ అయితే తురిమేసుకున్నాక దాంట్లోనే కొంచెం నానబెట్టిన శనగపప్పు అండ్ పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ ఈశాన్ అయితే క్యారెట్ అండ్ చిల్లీస్ అవి కూడా చాపర్లో వేసి అయితే నాకు వాటిని కూడా తురిమేసి అయితే ఇచ్చేసాడండి. ఆ తర్వాత నేను దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా ఉన్న లీవ్స్ అయితే నేను ఇంట్లో ఉన్నాయి అయితే యాడ్ చేశాను. తర్వాత చూసారు కదా ఈశాన్ అయితే ఎంత ఈజీగా చేస్తున్నాడో. పిల్లలతో కూడా దీంతో అయితే ఈ మిక్సీ దాంతో అయితే చేసేయచ్చండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఎవరైనా కొత్త మిక్సీ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా క్విక్గా మన పనులన్నీ అయిపోతున్నాయండి. ఇట్లా తురుముకోవడమే కానీ స్లైసెస్ చేసుకోవడమే కానీ చాలా రకాలుగా ఆట కలపడం కూడా చాలా ఈజీ అయిపోతుందండి. చపాతీ పిండి చూసారు కదా. ఇంకా సరిపడినంత నేనైతే పిండి తీసుకొని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి తెలుస్తుందండి మనం పిండి కలుపుతూ ఉంటే. నేనైతే ఇంకా దానికి సరిపడా అయితే పిండి తీసుకొని కలుపుకొని సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను. సొరకాయ తినని వాళ్ళకైతే ఇలా పెట్టచ్చు అనమాట. అండ్ డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళకి, డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటా. నేనైతే ట్రై చేయలేదు. మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయండి. మేబీ ఎయిర్ ఫ్రైయర్లో కూడా బాగానే వస్తాయి అనుకుంటా. ఇంకా చూసారు కదా ఈశాన్ మళ్ళీ ఇది కూడా ట్రై చేస్తానని వచ్చాడు గారెలు చేయడం. బట్ వాడికైతే కుదరలేదండి. పిల్లల్ని అయితే అన్ని పనుల్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పనులు అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు ఆడ మగ అని ఎటువంటి డిఫరెన్స్ లేదు కదండి. ఇప్పుడు అన్ని పనులు అమ్మాయిలు కూడా చేస్తున్నారు, అలాగే అబ్బాయిలు కూడా అన్ని పనులు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇలా చిన్నప్పటి నుండే చిన్ని పనులు నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళకి అన్ని పనులు వచ్చేసి ఉంటాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఈజీ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈశాన్ అయితే నేను అన్ని విషయాల్లో ఇంక్లూడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలాగనే వాడు కొన్ని అయితే చేసుకుంటూ ఉంటాడండి. టాప్ రెమెన్ చేసుకుంటాడు, బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాడు, ఆమ్లెట్ కూడా చేసుకుంటాడు అనమాట కొన్ని విషయాలు అయితే. అండ్ నా కిచెన్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా వాడు పొటాటో పీల్ చేస్తాడు, అలాగే కొన్ని చేస్తాడు అనమాట. ఆనియన్ పొట్టు తీస్తాడు, క్యారెట్ పీల్ చేస్తాడు, సమ్టైమ్స్ ఇలాంటివి అయితే చేయడానికి చేస్తాడు. అప్పుడప్పుడు అయితే జ్యూసులు కూడా చేస్తాడండి. అలా పిల్లల్ని అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉండండి టైం ఉన్నప్పుడల్లా. ఏం లేవురా, కర్రీ లీవ్స్ ఉండాలి కదా. బాగుందా? వచ్చిందా?
మేమైతే ఇంకా నెక్స్ట్ డేకి అయితే డీమార్ట్ వెళ్ళామండి. నేనైతే ఒక జార్స్ లాంటివి కొనడానికి అయితే వెళ్ళాను అనమాట. నేను 4 జార్స్ సేమ్గా పెట్టుకుంటానండి. కారం, ఉప్పు అండ్ టీ పొడి, చక్కెరవి. అవి నాకు ఇంకా బోర్ కొట్టేసాయి అనమాట. అప్పటికి ఒక 5 to 6 years అయింది నేను ఓన్లీ వాడబట్టి. ఇంకా వాటి కోసం అయితే వెళ్ళాలనుకున్నాను. ఇంకా అందుకని అయితే వెళ్ళానమాట. ఇంకా అవే జార్స్ చూస్తున్నాను అనమాట. నాకు పర్ఫెక్ట్ సైజ్ ఉండాలి అండ్ అవి చూడడానికి బాగుండాలి అండ్ నాకు కంఫర్ట్ ఉండాలన్నమాట. ఈజీ టు ఓపెన్ లాగా. ఇంకా నేనైతే ఈ 4 బ్రౌన్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు అవి అయితే చాలా ఈజీగా ఓపెన్ చేయడము అండ్ నాకు సరిపడా సైజ్ అంటే నాకు ఉండే కబోర్డ్స్లో సైజ్ బట్టి అయితే నేనైతే తీసుకున్నానండి. చూడండి, ఈ చైతన్య అయితే నాకు వ్యాలంటైన్స్ డేకి నాకు చాక్లెట్స్ అయితే తెచ్చి ఇచ్చాడు. సడన్గా నాకైతే అనుకోలేదన్నమాట. నాకు భలే అనిపించింది హ్యాపీగా. ఇంకా తర్వాత అయితే బిల్లింగ్ చేశాను. ఇంకా డీమార్ట్ షాపింగ్ ఏముంది, ఇంకా యాజ్ యూజువల్ అందరు చేసేలాగానే మాది కూడా జరిగిందనమాట. మాకు కావాల్సిన గ్రాసరీస్ అయితే తీసుకొని ఇంకా కొత్తగా అయితే మేముండే ఏరియాలో హుడీ ఏరియాలో డీమార్ట్ దగ్గర పిజ్జా పెట్టారనమాట. వెజ్ది చాలా బాగుందండి. ఇంకా మా కజిన్ అనే వాళ్ళు చెప్తే మేము కూడా ట్రై చేసామన్నమాట. ఈ చైతన్య అయితే ఆర్డర్ చేసి తెస్తున్నాడు పనీర్ పిజ్జా అనమాట. చాలా టేస్టీగా ఉంది అండ్ 150 to 180 రూపీసే అయిందనమాట. చాలా బాగా అనిపించింది అండ్ ఫ్రెష్గా అండ్ చాలా బాగుంది. మేమైతే ఇంకా తర్వాత ఇంకా గ్రాసరీస్ని బ్యాగ్లో పెట్టేసి ఇంకా పిజ్జా అయితే తినేసామన్నమాట. పిజ్జా తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే బాగా అనిపించిందండి. టేస్టీగా ఉంది, వేడిగా ఉంటుంది కాబట్టి నాకైతే ఇష్టము. ఇంకా ఈశాన్ చైతన్యగా అయితే అంత వేడి అయితే ఇష్టపడరండి. ఇంకా నేనైతే దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా నేనైతే వేడివేడిగానే తినేస్తాను, నాకు అలాగే ఇష్టము. చైతన్య, ఈశాన్ అయితే చల్లారాకనే తింటారండి, వాళ్ళకి అలా నచ్చుతుంది. ఇంకా తినేసి అయితే మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట డీమార్ట్ నుండి. ఇది ఆఫ్టర్నూన్ అరౌండ్ 3కో 4కో వెళ్ళామండి. అరౌండ్ 2 hours అలాగా అయితే అయింది షాపింగ్ అనమాట. ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇది మా ఇంటి నియర్ బైలో ఉండేదన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బయటకు వెళ్తే మాత్రం. మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఎక్కడికి వెళ్ళామా అన్నది కాదు కానీ మేము ముగ్గురం వెళ్ళడం అనేది నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఈశాన్ మంచిగా సతాయిస్తాడు మమ్మల్ని అలా కూడా. అండ్ తర్వాత అయితే ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు, అస్సలు చేదనేదే ఉండదు అనమాట. ట్రస్ట్ మీ అండి, ఎంతమందికి కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదో అందరూ కూడా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కాకరకాయల్ని ఇలాగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి అండ్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసాను అంతే, ఇంకేమీ అయితే వేయలేదు. ఇంకా నేను మిక్సీ జార్లో కొంచెము పుట్నాలు, కొంచెం కొబ్బరి, కారము, ఉప్పు, కొంచెం నువ్వులు ఇవన్నీ కలిపి అయితే కొంచెం వెల్లిపాయలు కూడా అన్నీ కలిపి అయితే పొడి చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ పొడిని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సరిపడా ఉప్పు మనం కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడే వేయాలండి. ఇది పొడి పొడిగా ఉంటుంది. చాలా డేస్ ఉంటుందండి, ఒక 15 days అట్లీస్ట్ ఉంటుంది. ఇది అత్తయ్య చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అత్తయ్య కొంచెం డిఫరెంట్గా చేస్తారు, నేను ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అనమాట. నాకైతే వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటుంటే నాకైతే ఎంత బాగుందంటే చాలా నచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు ఇందులో ఆనియన్ అవసరం లేదు, చిల్లీస్ అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం అది ఫ్రై అయ్యాక ఈ పొడి లాంటిది వేసుకోవాలండి మిక్సీలో వేసేసి. మళ్ళీ చెప్తున్నాను, పుట్నాలు, కొంచెం కొబ్బరి, కొంచెం కారం, ఉప్పు, నువ్వులు, ఇంకా కావాలంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. స్పైసీనెస్ మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బాగా స్పైసీగా ఉంటే కూడా అంత బాగుండదు. అండ్ కాకరకాయలు మాత్రం మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. అలా అని మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయకండి, ఆయిల్ సరిపడంతే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కూర మాత్రం. నాకైతే చాలా ఇష్టం అండి. కాకరకాయని అసలు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం కూడా కాదండి. ఇప్పుడైతే కాకరకాయలో ఎన్ని వెరైటీస్ వచ్చో అన్ని వెరైటీస్ చేస్తాను అండ్ ఇష్టంగా కూడా తింటామన్నమాట. ఈశాన్ కూడా కాకరకాయ పులుసు తింటాడండి అప్పుడప్పుడు మంచిగా. అంటే ఒక్కోసారి చేదు రాదు కదా, ఆ టైంలో మాత్రం నేను వాడికి పెడుతూ ఉంటాను.
వాడు చాలా ఇష్టంగా అయితే తింటాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంట్ తోటే నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ తోటి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.